Hello everyone, myself Dr. Chandrasekhar Madala, Managing Director of MSR Education Consultants Private Limited. ఈ రోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఎవరైతే స్టూడెంట్స్ నీట్ రాస్తున్నారో స్టూడెంట్స్ కి మరియు పేరెంట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అసలు ఎంబీబీఎస్ లో ఎలా వెళ్ళాలి, ఎంబీబీఎస్ లోకి ఎలా జాయిన్ అవ్వాలి అనేది టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. ఎంబీబీఎస్ చదవాలి అంటే నీట్ ఎగ్జామ్ అనేది చాలా మ్యాండేటరీ అండి. సో ఎవరైతే నీట్ ఎగ్జామ్ అప్లై చేసుకోలేదో మనకి నీట్ అప్లికేషన్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయినాయి. మార్చి 8th నుంచి మార్చి 11th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదువుదాం అనుకుంటున్నారో ఇప్పుడు వరకు నీట్ అప్లై చేసుకోలేదో ఇమీడియట్గా నీట్ అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో మనము ఎంబీబీఎస్ ఎలా చదవాలంటే ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ చదవడానికి 4 ways ఉన్నాయండి. ఫస్ట్ నీట్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ. ఇండియాలో ఎంబీబీఎస్ చదువుకొని అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకొని ఎక్కడ ఎంబీబీఎస్ చదవాలన్నా నీట్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీగా అవ్వాలి. సో కమింగ్ టు నీట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మెరిట్ బేస్డ్. ఇది నీట్ ఎగ్జామ్ రాసి ఎవరికైతే 620+ అబోవ్ మార్క్స్ వస్తాయో మనకి ఇది మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ అంటారు. గవర్నమెంట్ సీట్స్ అలాట్ చేస్తారు. సో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో మనకి రెస్పెక్టివ్ స్టేట్ కౌన్సిలింగ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎంసీసీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్స్ ద్వారా సీట్స్ అలాట్ చేస్తారు. టాప్ ర్యాంక్ అంటే ర్యాంకింగ్ కూడా టాప్లో ఉన్న స్టూడెంట్స్కే గవర్నమెంట్ సీట్ వస్తుంది. ఇది మనకి చాలా మినిమల్ బడ్జెట్లో అయిపోద్ది. పర్ ఇయర్ 10K to 50K రూపీస్ ఫీజు ఉంటుంది. అంటే 10,000 నుంచి 50,000 వరకు ఫీజు ఉంటుంది. 6 years చూసుకున్నా కూడా మనకి 2.5 లక్షలు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది. ఇది నీట్ మెరిట్ బేస్డ్లో వస్తే. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మనకి బి కేటగిరీ. ఇది మెరిట్ బేస్డ్ మేనేజ్మెంట్ కోటా. అంటే మనకి ఇయర్ ఫీజు ఉంటుంది. సో ఇక్కడ ఫీజు చూసుకునేసరికి 10 lakhs to 15 lakhs ఫీజు ఉంటుంది. మనకి ఈ ఏదైతే మెరిట్ బేస్డ్ ప్లస్ మేనేజ్మెంట్ కోటా సీట్ ఉందో ఇవి కూడా మనకి స్టేట్ కౌన్సిలింగ్స్ ప్లస్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో అలాట్ అవుతుంది. ఇందులో సీట్ కూడా మనకి మినిమల్ మార్క్స్ రావాలి. అంటే మనకి మెరిట్ బేస్డ్కి 620 అబోవ్ రావాలనుకోండి, ఇక్కడ మనకి 450+ + 500 బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి రావాలి. సో ఇందులో ఎవరికైతే బి కేటగిరీలో సీట్ వస్తుందో వాళ్ళు పర్ ఇయర్ 10 to 15 lakhs ఫీజు పే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 6 years అంటే మనకి 5 years ఎంబీబీఎస్ వచ్చేసరికి 5 + 12 months. మనకి 5 years ఎంబీబీఎస్ వచ్చేసరికి హార్డ్లీ 50 lakhs to 65 lakhs కంప్లీట్ అయిపోతుంది. కమింగ్ టు థర్డ్ స్టెప్ అండి, మనకి నీట్ సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా. ఇది వచ్చేసరికి కంప్లీట్లీ మేనేజ్మెంట్ కోటాలోనే మనకి ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది. ఇది సి కేటగిరీ సీట్స్. ఇందులో కూడా మనం నీట్ క్వాలిఫై అవ్వాలి. నీట్లో చాలా మినిమల్ మార్క్స్ ఉన్నా సరిపోయింది. మనం అట్లా మనం చెప్పుకుంటే ఏ కేటగిరీ 620+ మార్క్స్ అనుకున్నాం, బి కేటగిరీకి 400 to 500 రిజర్వేషన్ బేస్డ్. అట్లానే సి కేటగిరీ కూడా మనకి నీట్ క్వాలిఫై ఉండాలి. 200 నుంచి 300 మార్క్స్ మధ్యలో ఉండాలి. ఇది కూడా కౌన్సిలింగ్లోనే సి కేటగిరీ కౌన్సిలింగ్ సపరేట్ ఉంటుంది. ఇందులోనే అలాట్ చేస్తారు. మనకి ఇందులో సీట్ వచ్చేసరికి పర్ ఇయర్ 25 to 30 lakhs ఉంటుంది. అంటే మనకి ఎంబీబీఎస్ వచ్చేసరికి 1 కోటి నుంచి 1,35 లక్షల వరకు ఎంబీబీఎస్ ఖర్చు వస్తుంది. ఏది 6 years వరకు. సో మా దగ్గర మెరిట్ లేదు, బడ్జెట్ లేదు అనుకుంటే మనకి అదర్ ఆల్టర్నేట్ ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్. ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేద్దాం అనుకున్నారో వాళ్ళకి నీట్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ. నీట్ ఎగ్జామ్ రాయాలి. నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన స్టూడెంట్సే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకోవాలి. సో అందరు స్టూడెంట్స్ కూడా ఏ స్టెప్ ద్వారా మనం ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ అనేది మ్యాండేటరీ. సో మనం ఇప్పుడు ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఫీజు వచ్చేసరికి సంవత్సరానికి 2.5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఉంటుంది. అంటే హార్డ్లీ మనకి 15 lakhs to 30 lakhs మధ్యలో ఎంబీబీఎస్ ఫీజు ఉంటుంది. ఇంకొన్ని కంట్రీస్లో వచ్చేసరికి మనకి అరౌండ్ 30 to 40 lakhs వరకు ఎంబీబీఎస్ ఖర్చు ఉంటుంది. మనకి బేసిక్ వచ్చేసరికి మనకి 15 to 25 lakhs ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ అవుద్ది. సో ఈ ఫీజులన్నీ పర్ ఇయర్ అండి. సో ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఎన్ఎంసీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇచ్చింది. ఆ ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఎవరైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనుకుందో, ఎవరైతే మన ఎంబీబీఎస్ గురించి అప్డేట్స్ కానివ్వండి, నీట్ ఎగ్జామ్ అప్డేట్స్ కానివ్వండి, అప్డేటెడ్గా ఉండాలనుకుంటే మన ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.